టైం ఎంత అయింది? 4 అవుతుంది. సరే. మరలా మనకొక మీటింగ్ ఉంటది గనుక క్లుప్తంగా వాక్యం ధ్యానం చేద్దాం. ఆ! ప్రభు చిత్తమైతే మరలా రాత్రి కూడా వాక్యం వింటాం. ఈ సమయంలో ఆదికాండం 22వ అధ్యాయం 2వ వచనం. ఆదికాండము 22వ అధ్యాయం 2వ వచనం. అందరం కలిసి చదువుదాం. అప్పుడాయన, నీకు ఒక్కడైయున్న నీ కుమారుని, అనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకొని మోరియా దేశం వెళ్ళి, అక్కడ నేను నీతో చెప్పబోవు పర్వతములలో దానియందు దహనబలిగా అతన్ని నర్పింపవాలని చెప్పాను. చాలు. ప్రార్థన. ప్రేమగల తండ్రి, మీ నామలో కొన్ని మాటలు ధ్యానించినట్టు సహాయపడండి. మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడమని, మరోసారి మీ వాక్యం లోతైన సంగతులు గ్రహించటకే కృప దయచేయమని వందన స్తోత్ర కృతజ్ఞతలు చెల్లిస్తుంది యేసుక్రీస్తు వారి నామలో ప్రార్థించి ఈ సాయంకాల సమయంలో కూడిక ఆశీర్వాదకరంగా దీవెనకరంగా చేయమని యేసు నామములో ప్రార్థించి వచ్చిన వారి బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఉదయం నుంచి సహాయపడ్డారు. బాప్తిసాలు తీసుకున్న శామిల్ పాప నిస్సీల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఇక్కడ నా ప్రసాద్ అన్న, సీమోన్ అన్న, బాధితుల సహోదరులు, దైవ సేవకులు, చుట్టుప్రక్కల నుంచి వచ్చిన వారందరిని బట్టి మీకు వందనాలు. సాగర్ గారు, ఇంకా జాషువా గారు, ఇంకా పేర్లు తెలిసి తెలియక కూడా పాటలు పాడిన సహోదరులు, ఏలేర్పాటు సేవకులు, ఇంకా కొంతమంది మరి పీటర్ అన్న పాల్వంచ నుండి అందరిని బట్టి స్తుతిస్తూ ప్రార్థిస్తున్నాం. ఇంకా వచ్చిన దైవ సేవకులను బట్టి కూడా మీకే వందనాలు, స్తోత్రాలు. దయగల దేవ, సమయం దీవెనకరంగా చేయండి. సంఘాన్ని మేలుతో నింపమని ప్రార్థిస్తున్నాం. యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. మనము చదువుకున్న ఈ లేఖన భాగముల ద్వారా ఉదయకాలము మోరియా కొండ అనేది జ్ఞాపకం చేయబడింది. ఈ మోరియా కొండ అనేది మళ్ళీ క్లుప్తంగా జ్ఞాపకం చేసుకుందాం. ఇది ఇశ్రాయేల్ దేశంలో ఉన్న కొండల్లో ఒక కొండ. మొత్తము మరి 4 కొండలు మనకు కనపడతాయి. అవి గాక ఇంకా 3 కొండలు ఉన్నాయి. ఒకసారి బీజేపీ పాల్ గారు కూడా చెప్పారు. కాబట్టి మొత్తం 7 కొండల మీద కట్టబడిందే యెరూషలేం పట్టణం. 4 కొండలు మనకి ఇప్పుడు కనపడతాయి బైబిల్‌లో. అవి గాక ఇంకో 3 ఉన్నాయని చెప్తారు. కాబట్టి ఒలీవ కొండ, తర్వాత మోరియా కొండ, ఇంకా చెప్పండి. గొల్గొతా కొండ. సీనాయి అక్కడ కాదుగా. దారిలో నడుచుకుంటూ వచ్చారు కదా. అరరాత్ అది దూరమే. అంటే యెరూషలేముకు దగ్గరలో ఆ పట్టణానికి సంబంధించిన కొండల్లో రూపాంతర తాబోరు కొండ. రూపాంతర లేక తాబోరు కొండ, ఒలివ కొండ, తర్వాత మోరియా కొండ, ఇంకా గొల్గొతా కొండ. ఈ 4 మనకు కనపడతాయి. ఇవి కాక ఇంకొక 3 చెప్తారు. ఆ పేర్లు మర్చిపోయా. ప్రభుత్వం ఇప్పుడు ఇంకోసారి ఇప్పుడు చూద్దాం. కాబట్టి ఆ కొండల మీద కట్టబడిన పట్టణమే యెరూషలేం. యెరూషలేం పట్టణము ఉన్నతంగా ఉంది కాబట్టి శత్రువులు వచ్చి దాడి చేయలేరు. ఈ ఫ్యాన్ ఆఫ్ చేయండి కొద్దిగా. యెరూషలేము మరి దేవుని వాక్యం బైబిల్‌లో 125వ కీర్తన. 125వ కీర్తన సామ్స్ 125. 125వ కీర్తన. సార్. 125వ కీర్తన మొదటి 2 వచనాల్లో, యెహోవా యందు నమ్మకించువారు కదలక నిత్యం నిలిచి సీయోను కొండవలె ఉందురు. యెరూషలేం చుట్టూ పర్వతములు ఉన్నట్లు. కాబట్టి యెరూషలేం చుట్టూ ఏమున్నాయి? పర్వతాలు. కాబట్టి యెరూషలేం మీద అన్ని పట్టణాల మీద దండయాత్ర చేయటము, దాడి చేయటం ఈజీ అంటే గాని, యెరూషలేం మీదకి రావాలంటే టైం తీసుకోవాలి. 1 ఆర్ 2 మంత్స్ వాళ్ళు వచ్చి వెయిట్ చేసి బురుజులు కట్టుకొని అన్ని ఏర్పాట్లు చేసుకొని రావాల. అది కూడా కొండలెక్కి దిగాల. కాబట్టి యెరూషలేం మీదకి యుద్ధం చేయటం అంటే చాలా కష్టం. యెరూషలేములో లోయలున్నాయి, వాగులు,
లోయలు, కొండలు అంటే పర్వతాలు. ఇవన్నీ గూడా మరి యెరూషలేములో ఉన్నాయి. అవన్నీ దేవుడు ఇచ్చాడు. అందుకొరకే వారికిచ్చిన దేశం ఎలాంటి దేశం అంటే ద్వితీయోపదేశకాండం ఆ! 7వ అధ్యాయం ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం. ఏ దేశం చెప్పండి? అదిగో పాలు, తేనెలు ప్రవహించే దేశము, కొండలు, లోయలు. పాలు తేనెలు ప్రవహించే దేశం. నిర్గమాకాండం 3వ అధ్యాయం 7, 8 వచనాలు పాలు తేనెలు ప్రవహించే దేశం. ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 7వ వచనం మంచి దేశం. తర్వాత 8, 9, 10 వచనాల్లో అది కరువు అని అనుకొనకుండా ఆహారం తిను మంచి దేశం. తర్వాత ఏ లోపము లేని దేశం కనాను దేశం. తర్వాత రాగి దాని కొండలను తవ్వి తీయవచ్చును. అంటే ఖనిజ సంపద కలిగిన దేశం. పారు ఊటలు అగాధ జలములు గల దేశం. నీటికి మరి ఈ సంపద నీటికి లేకపోతే ఆ యొక్క పంటలకు అన్నిటికీ అనుకూలమైనది. నీరు సమృద్ధిగా ఉంటది. నీరు సమృద్ధిగా ఉంటది. పంటలు పండుతాయి. తర్వాత నోటు లేని దేశం. అందులో ఏ శాపం, ఏ తెగులు లేని దేశం. అంతేకాదు ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 10వ వచనం, 11వ వచనం కట్టని పురములు నింపని ద్రవ్యముల చేత నింపబడిన పురములు, ద్రాక్ష తోటలు, నాటని పురాలు, నాటని ద్రాక్ష తోటలు, త్రవ్వని బావులు వాళ్ళకిచ్చింది. అంటే ప్రిపేర్డ్ ల్యాండ్, సిద్ధపరిచిన దేశం అది వారికిచ్చాడు. అంతేకాకుండా ఇంకా వారికిచ్చిన ఆ దేశం ఎలాంటిది అనంటే చెప్పండి. దేవుని వాక్యం బైబిల్‌లో మనం గమనిస్తే ద్వితీయోపదేశకాండం 11వ అధ్యాయం 12వ వచనం సంవత్సరాది నుండి సంవత్సరాంతం వరకు యెహోవా కనుదృష్టి ఉండే దేశం. తర్వాత రాజుల మొదటి గ్రంథం 9వ అధ్యాయం 3వ వచనం నా మనసు నా దృష్టియు నా మనసును ఎల్లప్పుడు అంటే దేవుని కనుదృష్టి ఎల్లప్పుడు అక్కడే ఉంటుంది. ఆయన దృష్టి, ఆయన హృదయం కూడా అక్కడే ఉంటది. అది. తర్వాత ఇప్పుడు చెప్పండి ఇంకా 106వ కీర్తన 24, 25, 26 వచనాల్లో రమ్యమైన దేశం అది. కాబట్టి ఇలాంటి శ్రేష్టమైన నిధులతో నింపబడిన దేశమే ఈ కనాను దేశం. చరిత్ర ప్రకారము ఈ ప్రపంచ పటంలో సెంటర్ పాయింట్‌లో ఉంటది. భూమధ్య రేఖకు ఉత్తరంగా 40 డిగ్రీలు, గ్రీనిచ్ రేఖకు తూర్పుగా 40 డిగ్రీలు పోతే అక్షాంశ రేఖాంశములకు 130 డిగ్రీలుగా 135 డిగ్రీలుగా పోతే వచ్చే ప్రాంతమే యూదా దేశం. అక్కడి నుంచి మరలా ఈ ఈ మ్యాప్ ప్రకారం చెప్పే విషయాలు ఇవన్నీ. అక్షాంశ రేఖాంశములకు 130 డిగ్రీలు, తర్వాత మరలా 130, 135 తూర్పు పడమరగా ఈ డిగ్రీస్ అన్నీ ఉంటాయి. 45 డిగ్రీలు పోతే వచ్చేది యూదా దేశం. మొదటిది అక్షాంశ రేఖాంశాలకు 130 డిగ్రీలుగా పోతే వచ్చేది యూదా దేశం. ఆ యూదా దేశంలో కూడా 135, 135 తూర్పు పరమడ, ఉత్తర దక్షిణాలు 45 డిగ్రీలు పోతే వచ్చేది యూదా దేశం. దానిలో ఉన్న యెరూషలేము. కాబట్టి ఈ యెరూషలేము అనేది అక్కడ మనం చూస్తాం. కాబట్టి మన జీవితాల్లో జ్ఞాపకం పెట్టుకోవాల్సింది ఏమిటంటే వీటన్నిటి ఈ కొలతలని దేనికి మొదట 40 భూమధ్య రేఖ 40, గ్రీనిచ్ రేఖకు 40, తర్వాత అక్షాంశ రేఖాంశం 130 డిగ్రీలుగా పోతే వచ్చేదే యూదా దేశం. ఆ యూదా దేశంలోనే మరి తూర్పు పరమడ 135 డిగ్రీలు, ఉత్తర దక్షిణ 45 డిగ్రీలు ఇవన్నీ చెప్తారు. అంటే ఒకసారి ఒకరు చెప్పగా విన్నది మీకు చెప్తున్నాం. తర్వాత మరి ఆ విధంగా పోతే వచ్చే ప్రాంతమే యెరూషలేము. ఆ యెరూషలేముకు దక్షిణంగా 5 మైళ్ళు పోతే వచ్చే ప్రాంతమే బెత్లెహేము. అక్కడ యేసువారు పుట్టాడు. అంటే వరల్డ్ మ్యాప్‌లో ఓవరాల్‌గా మనం చూస్తే వరల్డ్ మ్యాప్‌లో ప్రపంచ పటంలో దరిదాపుగా సెంటర్ పాయింట్‌లో వస్తది. ఏ దేశం? ఇజ్రాయెల్ దేశం.
అందుకని యెహెజ్కేలు 5:5. యెహెజ్కేలు 5:5 చదవండి. యెహెజ్కేలు 5:5. ఇది యెరూషలేమే గదా! మరియు ప్రభువైన యెహోవా ఈయనకు సెలవిచ్చును. ఆ! ఇది యెరూషలేమే గదా! ఆ! అన్ని జనుల మధ్య నేను దాని ఉంచితిని. యెరూషలేము యెరూషలేము చుట్టూ రాజ్యములున్నవి. రాజ్యములున్నవి. అన్ని జనులు ఉన్నారు. రాజ్యములున్నాయి. అన్ని జనుల రాజ్యములు యెరూషలేము చుట్టూ ఉన్నాయి. వాళ్ళే ఎవరు? ఇశ్రాయేలు దేశం చుట్టూ ఉన్న వాళ్ళెవరు? ఫిలిష్తీయులు, అమాలేకీయులు, ఆ! తర్వాత మీయోనీయులు, అమ్మోనీయులు, మోయాబీలు, ఇంకా మిద్యానీయులు వీళ్ళందరూ చుట్టూ ఉన్నారు. ఇప్పుడు సుమారు 67 రాజ్యాలని చెప్తారు. ఇప్పుడు 67 రాజ్యాలు ముస్లిం రాజ్యాలు చుట్టూ ఉన్నాయి. దేనికి? ఇశ్రాయేల్ దేశానికి. కానీ ఒక్క రాజ్యం వీళ్ళని ఎవరు ఏం చేయలేరు. ఎందుకంటే దేవుడు వారికిచ్చిన వాగ్దానము అది. వాగ్దాన భూమి అది. వాళ్ళకి ఏ ల్యాండ్ ఉంది? వాగ్దానం. ఆల్రెడీ ఇష్మాయేల్ తల్లి హాగరు ఆమె ఐగుప్తీయురాలు. ఐగుప్తు నుండి వచ్చింది. కాబట్టి కొడుకును ఐగుప్తు ఆ ప్రాంతాలకు అనుకూలంగానే పెంచుకున్నది. కాబట్టి ఇజ్రాయెల్ దేశం అనేది మరి ఇస్సాకు సంతానానికి ఇవ్వబడిన వాగ్దాన దేశం, వాగ్దత్త భూమి. కాబట్టి ఇప్పుడు ప్రియులారా జ్ఞాపకం పెట్టుకోనండి. ఈ ప్రాంతంలో ఇపి ఇది ఈ ఈ విధంగా ఉంటది. మన ఒక ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా ఉండదు. ఏది? ఇజ్రాయెల్ దేశం అంత కూడా ఉండదంటారు. చిన్నదే. కానీ అంత చిన్నదే గాని ప్రపంచాన్ని వణికించేంత శక్తి వాళ్ళకున్నది. అన్ని ప్రపంచంలో మరి అందమైన వారు ఐశ్వర్యవంతులు. సముద్ర వ్యాపారం నీ యొద్దకు చేయబడును. యెషయా గ్రంథం 60వ అధ్యాయంలో. అయితే ఏమిటా సముద్ర వ్యాపారం అంటే ప్రస్తుతము ప్రపంచంలో మరి ఈ ఆయిల్ గల్ఫ్‌లో తీసిన ఆయిలు, క్రూడ్ ఆయిలు దాన్నే పెట్రోల్ డీజిల్‌గా, పెట్రోల్‌గా ఫ్లైట్ పెట్రోల్ అంటారు ఫ్యూయల్. కాబట్టి దానిగా మారుస్తారు. చాలా పవర్‌ఫుల్ ఉంటాయి. అయితే ఆ సంపద ఎక్కడి నుంచి ప్రారంభం అంటే ఆ గల్ఫ్‌లోనే ప్రారంభం. కానీ బాగా గుర్తుపెట్టుకోండి. అక్కడి నుంచి వచ్చే ప్రతీది గూడా ఎవరు వ్యాపారం చేస్తున్నారు? ఆ ఓడలు ఎవరు అంటే యూదులవి. ఎవరివి? యూదులవి. ఓడలు వాళ్ళవే. కానీ యూఎస్ఏ, యూకే, జర్మనీ ఇట్లా వేరు పేర్లతో వాళ్ళు వ్యాపారం చేస్తారు. వీళ్ళ పేరుంటే వాళ్ళివ్వరు. అంటే సముద్ర వ్యాపారం గూడా వాళ్ళదే. సముద్రపరమైన వ్యాపారము, ఖనిజ సంపద ప్రతీది గూడా. అంతేగాదు దేవుని వాక్యం బైబిల్ ఏముంది ద్వితీయోపదేశకాండం 33 24 వచనంలో ఆషేరు నీ పాదములు తైలములో ముంచుము. అంటే ఆషేరు గోత్రంలో గూడా ఏముందంటే ఇప్పుడు ఆయిల్ ఉంది. ప్రపంచ అంతంలో అంతా అయిపోయినా గాని ఆషేరీయుల దగ్గర ఆషేరు గోత్రంలో ఆయిల్ ఉంటదంట. ఈ ఇప్పుడు ప్రపంచంలో ఇంతకు ముందేమో ఆధిపత్య అధికారాల కొరకు యుద్ధం చేసేవారు. ఇప్పుడు ప్రపంచం యుద్ధం దేనికి కోసం చేయబోతుంది అనంటే ఆయిల్ కొరకే. ఆయిలు, మిగిలిన విలువైన సొత్తులు. యెహెజ్కేలు గ్రంథము 37వ అధ్యాయము. యెహెజ్కేలు గ్రంథం సారీ 38 38వ అధ్యాయం. 38వ అధ్యాయంలో వారు యుద్ధం చేసే సందర్భం రాయబడింది. యెహెజ్కేలు 38వ అధ్యాయంలో మరి ఉక్రెయిన్ యుద్ధము దాని యొక్క ప్రస్తావన ఉంటది. 39వ అధ్యాయం యెహెజ్కేలు గ్రంథంలో 13, 14 వచనాల్లో అర్మగెద్దోను యుద్ధమును గురించి రాయబడింది. అర్మగెద్దోను యుద్ధం అయిన తర్వాత 7 మాసాలు టైం పట్టుద్దంట. అదంతా క్లియర్ చేయటానికి. అప్పుడు 1000 ఏండ్ల పరిపాలన ప్రారంభం. ఎప్పుడు? అర్మగెద్దోను యుద్ధం అయిన తర్వాత. చూడండి ఆ వచనం యెహెజ్కేలు 39. యెహెజ్కేలు 38వ అధ్యాయము ఎప్పుడైతే రాయబడిన మాటలు ఉక్రెయిన్ యుద్ధం జరిగిందో అది నెరవేర్చబడింది. తర్వాత ఇప్పుడు దాని కొరకు అమెరికా వాడు ఎదురు చూస్తున్నాడు. రష్యా వాడు ఎదురు చూస్తున్నాడు. మనందరికి తెలుసు. రోషు, మెషెకు, తుబాల్‌కాయును తర్వాత వీళ్ళందరూ ఉన్నారు. చదవండి. 39, 13, 14. ఆ! 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 దేశం పవిత్రపరచుటకై, దానిలోని కళేబరం పాతిపెట్టుటకై, దేశం సంచరించి చూచుచు వారితో కూడా పోయి ఆ! 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 ఆ!
ఆ! ఆ! ఆ! అమన్‌గోగు. మనుగోగు. అమన్‌గోగు. ఆ! ఆ! అది. కాబట్టి ఏ శవమున్నా దాన్ని పాతిపెడతారు. ఎదురుంటే ఆనవాళ్ళు పెడతారంట. అంటే మొత్తం క్లియర్ జేస్తారు. చేసిన తర్వాత 7 నెలల్లో క్లియర్ అయిన తర్వాత అర్మగెద్దోన్ యుద్ధం ప్రారంభం. ఇప్పుడు ఉక్రెయిన్ యుద్ధం 38వ అధ్యాయంలో మనకు కనపడుతది యెహెజ్కేలు. దేని కొరకంటే విలువైన సొత్తుల కోసము, ఆ సముద్రంలో ఉన్నవి, భూగర్భంలో ఉన్నవి వీటన్నిటి కొరకు వాడు యుద్ధానికెళ్ళాడు. ఎవరు? రష్యా వాడు. బాగా గుర్తుపెట్టుకోండి బైబిల్‌లో 2 యుద్ధాలున్నాయి. అయి 2 జరగవలసినవే. ఒకటి హర్మగెద్దోన్ యుద్ధం. మెగిద్దోన్ లోయలో జరిగే యుద్ధానికి హర్మగెద్దోన్ యుద్ధం అంటారు. ప్రకటన గ్రంథము 16వ అధ్యాయం 15, 16 వచనాలు. ఇది గాకుండా ఈ యుద్ధం ఎక్కడంటే యెహెజ్కేలు 39. అదయిపోయిన తర్వాత 7 మాసాలయిన తర్వాత శుభ్రమైన తర్వాతనే ప్రారంభమవుతది. వెయ్యేండ్ల పరిపాలన. ఆ వెయ్యేండ్ల పరిపాలన కాలంలో ప్రపంచాన్ని క్యాపిటల్‌గా జేసుకొని ఆ! యేసు ప్రభువారు ఏలుబడి చేయనై ఉన్నాడు. ఎక్కడి నుంచి? యెరూషలేం. యెరూషలేం ఎక్కడుంది? ఇస్రాయేల్ మోరియా మీద. రైట్. అది కరెక్ట్ సబ్జెక్ట్ మనది. యెరూషలేం ఎక్కడుంది? మోరియా. మోరియా మీద ఉంది. మోరియా కొండ మీద ఉన్న యెరూషలేము నుండి ప్రపంచాన్ని ఏం చేస్తాడు? ఏలుతాడు. తర్వాత యేసు ప్రభువారు కాలు పెట్టేదెక్కడ? ఒలీవల కొండ. అక్కడి నుంచి ఏ కొండకొస్తాడు? మోరియా కొండకే వస్తాడు. అక్కడి నుంచి యెరూషలేములోకొస్తాడు. వచ్చిన తర్వాత ఎక్కడికెళ్తాడు? దేవాలయంలోకెళ్తాడు. అధిపతి, అధిపతి. అంటే యెహెజ్కేలు 40వ అధ్యాయము నుండి 48 వరకు ఆ 9 అధ్యాయాల్లో అధిపతి లోపలికి రావడము, బలులు, అర్పణలు ఇవన్నీ జరుగుతాయి. ఎక్కడ? యెరూషలేములోనే జరుగుతాయి. ఇవన్నీ యెరూషలేములో జరుగుతాయి. అధిపతి రావటం, వెళ్ళటం. ఒలీవ కొండ మీద కాలు పెట్టిన వ్యక్తి దిగి నడుచుకుంటూ ఎక్కడికొస్తాడు? గోల్డెన్ గేట్, ఈస్ట్ గేట్ అంటారు దాన్ని. తూర్పు ద్వారం గుండా లోపలికి ప్రవేశిస్తాడు. అంటే ఇక్కడ దిగాడనుకోండి ఒలీవ కొండ, నడుచుకుంటూ వెళ్తాడు యేసుప్రభువారు. యేసుప్రభువారు ఒలీవ కొండ మీద కాలు పెడతాడు. జకర్యా గ్రంథం 14 అధ్యాయము 5, 6 వచనాల్లో ఆయన పరిశుద్ధులతో వచ్చి ఆ ఒలీవ కొండ మీద కాలు పెడతాడు. కాలు పెట్టిన తర్వాత అక్కడి నుంచి ఆయన మరి ఆయన కాలు పెట్టిన తర్వాత దిగి నడుచుకుంటూ ఆయన వెళ్తాడు. అయితే ఇంకొకటి కూడా గుర్తుపెట్టుకోవాలి. ఆయన ఎప్పుడైతే మరి మధ్యాకాశము నుండి భూమి మీదకొచ్చినప్పుడు అప్పటిదాకా భూమి మీద కలవరంగా ఉంటది. ఈ భూమి మీద ఆయన కాలు పెట్టే సందర్భంలో ఒలీవ కొండ 2గా విడిపోద్ది. 2గా విడిపోతది. అప్పుడు మీ హర్మగెద్దోను యుద్ధం మెగిద్దోలో జరుగుతుంది. దాని కొరకై తూర్పు పరమడ వచ్చు రాజులకు అనుకూలంగా యూఫ్రటీస్ నది ఎండిపోతుంది. ప్రకటన గ్రంథంలో కూడా మనం చూస్తాం 9వ అధ్యాయము, 16 అధ్యాయాల్లో యూఫ్రటీస్ నది ఎండిపోయే సందర్భం ఉంది. ఇవి జరగబోయే విషయాలు. ఆల్రెడీ యూఫ్రటీస్ నది దానికి మరొక పేరేంటి? యూఫ్రటీస్ మరొక పేరు ఫరాతు. ఫరాతు ముందు దాన్ని ఏమన్నారు? ఫరాత్ అన్నారు. ఆదికాండం 2వ అధ్యాయంలో పీషోను, గీహోను, హిద్మెకేలు, ఫరాతు. దానికి మరొక పేరే యూఫ్రటీస్ నది. యూఫ్రటీస్ అన్నారు. ఈ యూఫ్రటీస్ నది ఎండిపోతుంది ఇప్పుడు. నీళ్లు లేవు, ప్రవాహం లేదు. పెద్ద నది. కాబట్టి దాని యొక్క పొడవు 1800 మైళ్ళు అంటారు. యూఫ్రటీస్ లేక ఫరాతు అనే నది యొక్క విస్తీర్ణం ఎంత? 1800 మైళ్ళు ప్రవహిస్తదది. అది ఇట్లా పోయి, అట్లా పోయి రైటో, లెఫ్టో, స్ట్రెయిటో ఎటన్నా పోని. సుమారు 1800 మైళ్ళంటారు. అయితే అంత ప్రయాణం చేసిన తర్వాత ఆ నది ప్రవహిస్తూ పోతది. ఆసియా ఖండము, ఇతర ఖండాలకు కూడా సంబంధం కలిగినట్లుగా ఉంటదది. తర్వాత ఆ యూఫ్రటీస్ నది ఎండిపోతుంది అని ఇప్పుడు చెప్తున్నారు. అంటే రాకడకి అదొక సూచన. అక్కడే ఆ రాజులు ఇటు అటు వచ్చి దాటిపోవడానికి అనుకూలంగా ఎండిపోతది. తర్వాత లోయ ఏర్పడుతది. ఆయన కాలు పెట్టిన చోట. ఒలివ కొండ 2గా చీలిపోద్ది. ప్రస్తుతం దాని లోపల డొల్లగా అంటే లోపలంతా ఏమవుతుంది? పైకి బాగుంది గానీ, లోపలంతా ఏమవుతుందంట? ఇప్పుడు ఎలుకలు గనక
మన ఇంట్లో గచ్చు కింద ఎలుకలు దూరి ఏం చేస్తాయి మొత్తం తవ్వుతాయి. తవ్విన తర్వాత మనం ఎప్పుడైనా కాలు పెడితే ఏమవుద్ది? మొత్తం పోతది. ఇప్పుడు అలానే ఈ ఒలివ కొండ కూడా ఏమవుతుంది? లోపలంతా క్షీణించిపోతుంది. ఆయన కాలు పెట్టినప్పుడు మొత్తం ఏమవుద్దంట? బారుకి ఇటు నుంచి అటుకి 2గా చీలిపోద్ది. చీలిన తర్వాత అక్కడ ఏర్పడుద్ది. దానికి మరొక పేరు యెహోషాపాతు కాలు పెట్టినప్పుడు లోయగా ఏర్పడుద్దది. దాన్ని యెహోషాపాతు లోయ అంటారు. అక్కడే యుద్ధం గూడా జరుగుద్ది. దాని తర్వాత ప్రభువు అక్కడి నుంచి నడుచుకుంటూ ఎక్కడికెళ్తాడు? మోరియా కొండ మీద ఉన్న మోరియా కొండ అంటే అందరికి అర్థం కాదు. మోరియా కొండ మీద ఉన్న దేవాలయమైన యెరూషలేములోనికెళ్తాడాయన. ఈస్టర్న్ గేట్. ఇప్పుడు ఇప్పుడు తూర్పు ద్వారం మూయబడి ఉంది. దానికి మరొక పేరు గోల్డెన్ గేట్ అంటారు. యేసుప్రభు వారు మట్ల ఆదివారం అని ఆ యొక్క ఊరేగింపబడినప్పుడు ఆ ద్వారం గుండే వచ్చాడు. అది మూసేశారు వాళ్ళు. అది ఎప్పుడు తెరవబడుతది? ఆయన వచ్చినప్పుడే. ముస్లిమ్స్ కూడా దాన్ని తెరవనివ్వటంలా. సరే ఉద్దేశాలు వేరుగుండవచ్చు. ఎవరి ఉద్దేశాలు వారికి. అయితే ఆ మోరియా కొండ మీద ఉన్న మందిరంలోకి ఆయన ప్రవేశిస్తాడు. అక్కడ నుంచి యెహెజ్కేలు గ్రంథం 40వ అధ్యాయం 8దో అధ్యాయం వరకు 40-48 వరకు ఉన్న అధ్యాయాల్లో ఉన్నట్లుగా అధిపతి లోపలికి వెళ్ళటం, అర్చనలు అంటే ఈ బలులు, అర్పణలు అర్పించే ఈ సందర్భం ఉంటది. మీరు ఇవన్నీ కూడా జ్ఞాపకం పెట్టుకోవాలని ప్రభు పేరట మనవి చేస్తున్నాం. రాబోయే దినాల్లో ఇలాంటి పరిస్థితులు మనం చూడనై ఉన్నాం. మధ్యాహ్నం వాక్యం మీద నిద్రపోతారు. అందుకే ఇయన్నీ చెప్తున్నాం. ప్రాక్టికల్ టాక్ లాగా చెప్తే కొద్దిగా ఉంటది. సరే, ఇప్పుడు దేవుని బిడలంగా ఇవన్నీ మనకేం తెలియజేస్తున్నాయి? చరిత్ర చెప్పేటప్పుడు టైం అర్థం కాదు. మనం చరిత్ర చెప్తా ఉంటే టైం పోతా ఉంటది. జాగ్రత్తగా వినండి. ఇప్పుడు ఆ తాబోరు మ మోరియా కొండ మీద ఉన్నదే యెరూషలేము మందిరం. ఆ యెరూషలేము నుండే ప్రపంచాన్ని పరిపాలిస్తాడు. ప్రపంచ అంతములో హెడ్‌క్వార్టర్‌గా దేనిని చేసుకుంటున్నాడంటే ఎక్కడి నుంచి అంటే యెరూషలేము. ఆ యెరూషలేము ఎక్కడుంది? మోరియా పర్వతం. యెరూషలేము మందిరం. యెరూషలేము మందిరం మోరియా పర్వతం మీద ఉన్నది. ఉదయం అదే చూసాం. అక్కడే ఇస్సాకుని బలివ్వటానికి తీసుకెళ్ళింది. ముస్లింలు అంటారు మహమ్మదీయులు, లేదు లేదు హమారా ఇస్మాయిల్ కా ఉధర్ లేకే గయా అంటాడు. ఇస్మాయిల్‌ని బలర్పించడానికి తీసుకెళ్ళాడు అబ్రాహాం అంటారు. బైబిల్ ఏమో ఇస్సాక్ అని చెప్తది. అది మనది. అది వాళ్ళది. ఎవరి విశ్వాసం, ఎవరి నమ్మిక వాళ్ళది. తర్వాత అక్కడ బలర్పించడానికి తీసుకెళ్ళిన స్థలం అదే. తర్వాత ఆ దూత వెళ్లి 2వ సమూయేలు 24 అధ్యాయంలో వెళ్లి నిలిచిన స్థలం ఎక్కడ? అరౌనా కళ్ళం అది. మోరియా పర్వతమే కొండ. ఆయన ప్రాంతం అది. ఆ నిలిచిన స్థలం. అక్కడ ఎవరు నిలబడ్డారు? దూత నిలబడితే అక్కడే ఆ! ఏం చేశాడు? ఆయన దగ్గర తీసుకున్న కట్టెలు, ఆయన దగ్గర తీసుకున్న ఆ నూర్పిడి సామాను, ఎద్దులు తీసుకొని అక్కడేం చేశాడు? బలిపీఠం కట్టి వాటిని వధించి బలర్పించాడు. ఎవరు? దావీదు. దానికి ముందు ఏం చేశాడు? ఈ పర్చేజ్డ్ ద ల్యాండ్. ఆ స్థలాన్ని కొన్నాడు. ఒట్టిగా తీసుకుంటే ఒకటే చెప్పాడు. నాకు అవసరమే లేదు. నువ్వు డబ్బుకిస్తేనే అన్నాడు. అది నీకు నాకెంత? రాజా తీసుకో. అదంతా నువ్వు తీసుకో. నో, నో, నో. సుమారు అది 32 ఎకరాలు ఉంటదంటారు. సుమారు. ఎంత ఉంటదంటారు దాన్ని? 32 ఎకరాలు. కొంచెం ఇటు అటు ఉండవచ్చు. అంత విశాలమైన స్థలం. అక్కడ ఆయన బలర్పించాడు. తర్వాత దావీదు గారు అక్కడ బలర్పించాడు. ప్రారంభించాడు పని. తర్వాత దాన్ని అక్కడ పునాది వేసి యెరూషలేము కట్టిందెవరు? సొలొమోను కట్టాడు. సొలొమోను కాలంలో. తర్వాత యెరూషలేమును కట్టినప్పుడు మనం నమ్మలేం. ఒక్కొక్క రాయి పొడవు 70 అడుగులు. దాని ఎత్తు ఆ! 8 అడుగులు. ఇంత ఎత్తు ఉంటదంట. 70 అడుగులు పొడవు, ఇంత ఎత్తు. ఆహ్, ఆ యొక్క వెడల్పు కూడా 8 అడుగులంటారు. అంటే చూసి వచ్చిన వారు చెప్పిన విషయాలు ఇవన్నీ. అక్కడ యెరూషలేముకి వెళ్ళిన వారు. సుమారు 8 వెడల్పు, 8 ఎత్తు, 70 అంత బలమైన గొప్ప గొప్ప రాళ్ళున్నాయంట. ఎక్కడ? యెరూషలేము పునాదుల్లో. బహు బలమైనవి రాళ్ళతో ఏశారు. మామూలుగా రాదు. ఈ గుర్రాలు గాని, రథాలు పెట్టి లాగితే రావంట. మనుషులు పోయి లాగినా రావంట. అందుకొరకు ఏం చేసేవారు? యెరూషలేము ప్రాకారాలు కట్టినప్పుడు చుట్టూ ప్రాకారాలు గాని, ముఖ్యంగా మందిరం కట్టినప్పుడు ఆ మందిరం గోడల్లో ఈ బంగారం పెట్టాడు. ఎవరు?
సొలొమోన్. ఆ బంగారం కొరకు నెబుకద్నెజరు తవ్వటానికి, తీయడానికి ఏనుగులకు నాగళ్ళు కట్టి గుంజాడు, లాగాడు. ఏనుగులు కట్టలాగితే అప్పుడు కదిలినాయంట అవి. ఆ సందుల్లో ఉన్న బంగారం బిక్కున్నారు వాళ్ళు. అంటే వాళ్ళకేం కావాలా? బంగారం కావాలా. అట్లా దోచుకుంటూ వెళ్లారు. దేవుడే ఇచ్చాడు. వాళ్ళకవన్నీ మనసు విరక్తి కలిగినప్పుడు తీసుకోమని వదిలేశాడు. కొన్నిసార్లు మనం అన్నం వండుకున్నా బాధలుంటే ఏం చేస్తాం? తినం. అన్నం వండుకుంటాం. బాధలో తినం. కొన్నిసార్లు ఏదైనా మంచి వస్తువైనా కోపం తీస్తే అవతల పడేస్తాం. దేవుడు విసిగిపోయాడు. ఒక మాట బైబిల్‌లో బాప్తిసం తీసుకున్నాక వివరామ ఏదామెది? ఉన్నవా? ఆ! ఆమె పేరేం పేరు? నిసక్క. నిర్గమాకాండం 17లో 17వ అధ్యాయం నిస్సి 9, 10, 11, 12 వచనాల్లో యెహోవా నిస్సి. యెహోవా నిస్సి, యెహోవా ధ్వజము, జెండా, బ్యానర్ విజయం. ఇది ఇశ్రాయేల్ ప్రజలకున్నది. ఈ యెహోవా నిస్సీగా ఉన్న ఇశ్రాయేల్ ప్రజలు యెహోవా ఈసీగా మారిపోతే ఆ పట్టణాన్నే వదిలేశాడు దేవుడు. యెహోవా నిస్సి వేరు, యెహోవా ఈసీ వేరు. యెహోవా నిస్సి, యెహోవా ఈసీ. నిస్సి అంటే ధ్వజము, ఈసీ అంటే విచారము, తర్వాత ఓటమి. విసుగు చెంది వదిలిపెట్టటమే. చూడండి మొదటి రాజులు 9వ అధ్యాయం 8వ వచనం. మొదటి రాజులు 9, 8. ఈ నిస్సీలో నుంచి ఈసీలోకెళ్లారు గాబట్టే బబులోను చెరకు వాళ్ళు వెళ్ళిపోయారు. ఈ మందిర మార్గమున నడుచువారుతున్న దాన్ని చూచి ఆశ్చర్యపడి ఈసీ అని యెహోవా ఎందుకు ఈ దేశమున గిట్లు ఇలా ఎందుకు చేసినని చెప్ అడుగగా చాలు. కాబట్టి ఇలా ఎందుకు చేశాడు? యెహోవా ఈసీ. యెహోవా ఎందుకు ఇట్లా చేశాడు? అని ఒకడంటే ఇంకోడంటాడంట లేదు లేదు. వాళ్ళ తమ దేవుడిని వారు విడిచిపెట్టారు కాబట్టి వాళ్ళకి గతి పట్టింది. అంటే దేవుని వారు విడిచిపెట్టేసరికి అంత విలువైన పట్టణాన్ని కూడా దేవుడు ఆ! ఉండటానికి ఇష్టపడలా. అంత విలువైన పట్టణం. అది ఆయనే కట్టించుకున్నాడు. కానీ ఆయనకి మనసు లేదు కాదు. ఉదాహరణకు ఒక ఊర్లో ఒక భార్యాభర్తలు మంచిగానే ఉన్నారు. మంచి ఇల్లు కట్టుకున్నారు. చాలా చక్కని ఇల్లు. ఏమో గొడవ లేదు. భార్యాభర్తలకు నెమ్మది లేదు. తర్వాత దాన్ని అద్దెకిచ్చి వాళ్ళు వేరే ఎళ్ళిపోయారు. ఎందుకు? ఆ ఇంట్లో భార్యాభర్తలకు ఏమి లేదు. సమాధానం లేదు. దేవుడు కూడా యెరూషలేములో ఉన్న ఇశ్రాయేల్ ప్రజలతో ఏమి లేదు. సమాధానం లేదు. మొదటి సమూయేలు 7వ అధ్యాయము సారీ 8వ అధ్యాయం 7వ వచనం. మొదటి సమూయేలు 8వ అధ్యాయం 7వ వచనం. వారు నిన్ను గాదు తమ్మును ఏలకుండా నన్నే విసర్జించి ఉన్నారు. దేవుని విసర్జించారు కాబట్టి దేవుడు వారిని వదిలేశాడు. చివరికి అంత మంచి విలువైన పట్టణాన్ని అన్యుడొచ్చి కాలు పెట్టి తొక్కటానికి అనుమతించాడు. ఆయనకు ప్రియమైన పట్టణాన్ని వదిలేశాడు. శత్రువులకు అప్పగించేశాడు. విసిగిపోయాడు. యెరూషలేములో విగ్రహారాధన, యెరూషలేములో చెప్పండి. దౌర్జన్యము, అన్యాయము, అక్రమము, బలాత్కారము, వ్యభిచారము ఇవన్నీ చెల్లంగితనము, మాంత్రిక విద్యలు ఇవన్నీ అలవరుచుకున్నారు వాళ్ళు. మరి వాళ్ళు నెల పొడుపులు చూడటం, తర్వాత ఈ యక్షినిగానులు, మంత్రగాళ్ళు వీళ్ళందరూ ఎక్కువయ్యారు. ఎక్కడ? యెరూషలేములో. యెహెజ్కేలుకు చూపించిన దర్శనంలో యెహెజ్కేలు 8వ అధ్యాయంలో ఆ దర్శనంలో ఉత్తర దిక్కుగా దిగితే లోయలో దింపితే యెరూషలేముకు ఉత్తర దిక్కుగా దింపితే హేయమైన ఫోటోస్ ఉన్నాయంట. హేయమైన దేవతల విగ్రహాలు ఉన్నాయి. చూడు నరపుత్రుడా చూడు వారు కేవలం నాకు రోషం పుట్టించుటకే ఇవి చేశారు అంటాడు. దేన్నైనా ఒప్పుకుంటాడు గానీ విగ్రహారాధన ఒప్పుకోడు. తనకంటే దేన్నైనా నువ్వు ఎక్కువ ప్రేమిస్తే ఒప్పుకోలేడు ఆయన మనసది. ఒక పురుషుడున్నాడు. భార్యని ఏ విషయమైనా ఓర్చుకుంటాడు గానీ, వేరే పురుషుడితో మాట్లాడుతుంది, వేరే పురుషుడికెళ్ళి చూస్తుందంటే భర్త ఒప్పుకోడు. ఏదైనా ఒప్పుకుంటాడు. ఒకసారి ఒకాయన భార్యాభర్తలు బాగా గొడవైంది. ఆయన మాట్లాడతా, "ఇది బాగా ఇసుకిత్తది బ్రదర్. దాని బుద్ధి మంచిదే గానీ ఇసుకిస్తదన్నాడు." దాని బుద్ధి ఏమన్నాడు భర్త? దాని బుద్ధి మంచిదే. కానీ విసిగిస్తది. మాట ఇనదు. లోబడదు. మాట వినదు. లోబడదు. కానీ అన్ని నాకు చాలా విసిగిస్తది. కానీ బుద్ధి మంచిదే దానిదన్నాడు. అంటే క్యారెక్టరు మంచిదే గానీ ఎదురు మాట్లాడుద్ది. ఎదురు మాట్లాడుద్ది. భర్తని లెక్క చేయదు. మాటకు మాట చెప్తది. ఇలాంటివి. అయితే ఆయన ఆ విషయంలో ఆమె మంచిది కాబట్టి ఆమెను వదిలిపెట్టలేకపోయాడు.
విసిగిస్తే ఓర్చుకున్నాడు గానీ, వదిలిపెట్టడానికైతే మనసు లేదు. అలాగే దేవుని ప్రజలు గూడా ఏది చేసినా క్షమిస్తున్నాడు గానీ, విగ్రహారాధన విషయంలో ఆయన కాంప్రమైజు కాడు. విగ్రహం నా మహిమ నేను విగ్రహాలకు చెందనివ్వను. యెషయా 42లో అన్నాడు ఆ మాట. యెషయా 42 అధ్యాయంలో నా మహిమను నేను విగ్రహాలకు చెందనియ్యను. కాబట్టి ఇప్పుడు చెప్పండి ఇశ్రాయేల్ ప్రజలు బబులోను చెరకి ఎందుకెళ్లారు? వదిలాడు. ఒకటి. ఇందాక ఒకటి చెప్పా గదా! డాష్ నుంచి డాష్‌కెళ్లారు. ఆ! మరి యెహోవా నిస్సీగా ఉన్నవారు ఏమయ్యారు? ఈసీ అయ్యారు. ఈసీ అయితే వదిలేసాడు. అప్పుడు బబులోనుకెళ్లారు వాళ్ళు. సరే ఇవన్నీ చరిత్రలు బైబిల్‌లో. బైబిల్‌లో వర్తమానాలు వింటం మనకందరికి తెలుసు గానీ, చరిత్రలు మనకు ప్రాముఖ్యమైనవి. బైబిల్ బ్యాక్‌గ్రౌండ్ అనేది చాలా ప్రాముఖ్యమైంది. కానీ దేవుడు మనసు విసిగిపోయి పశ్చాత్తాపడ్డాడు. ఇర్మియా 10, 13, 17 వారి బలగర్వమును బట్టి నేను చాటున ఏడ్చుదును. పిల్లలు మాట వినకపోతే ఏం చేస్తాం? ఏడుస్తాం. కొన్నిసార్లు కొడతాం. కొన్నిసార్లు ఏడుస్తాం. కొన్నిసార్లు మనం గూడా అన్నం తినం. అట్లా ఉంటది. పిల్లల పరిస్థితులను బట్టి. సరే ఇప్పుడు ఈ మోరియా కొండ అనేది ప్రపంచానికి త్వరలో హెడ్ క్వార్టర్‌గా చేసుకొని ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏలనై ఉన్న ప్రాంతమే ఏ ప్రాంతం? మోరియా. మోరియా ప మోరియా కొండ ఏం కనపడుతది? ఒకటి ఆ! బలి అర్పించిన స్థలముగా, రెండవది కొనబడ్డ స్థలముగా, కొనబడి బలి అర్పించబడిన స్థలముగా, తర్వాత మందిరము కట్టబడి అక్కడ నిత్యం బలులు అర్పించబడిన స్థలముగా. జాగ్రత్తగా వినాలి. 32 ఎకరాల స్థలం అని చెప్తారు మొత్తం అది. ప్రస్తుతం దానిలో ఏముంది? 16వ శతాబ్దం, 11వ శతాబ్దం అనుకుంట బహుశా. అది తురుష్కుల పరిపాలనకొచ్చింది. 16వ శతాబ్దంకొచ్చేసరికి దాని ఓమర్ అనేవాడు ఏం చేశాడు? ఒక మసీదు కట్టాడు. ఓమర్ మసీద్ అంటారు దాన్ని. అల్ హక్స్ మసీద్ అని కూడా అంటారు. దాన్ని డూమ్ ఆఫ్ ద రాక్ అంటారు. అది ఇప్పుడుంది. ఆ! అది కట్టారు. ఆల్రెడీ యెరూషలేంలో బలులు జరిగిన తర్వాత. గుర్తుపెట్టుకోండి ఆ రాళ్ళలో లోపల పునాదులేసినప్పుడు దావీదు దీనిని అరోనా దగ్గర కొనెనని రాయబడిందంట. ప్రభు స్తోత్రం. కొన్ని రాళ్ళ మీద ఏముంది చెప్పండి? కొన్నాడు. ఇంత వెలకని కూడా రాశారంట. కాబట్టి ఇది మాది అనే నిదర్శనంగా గుర్తుగా చెక్కి పెట్టారు. కొని పునాదులు వేసుకున్నారు. కానీ దేవుని మందిరాలు కట్టుకునేటప్పుడు మనం కూడా మందిరానికి స్థలం కొనటము మంచిది. మనం మందిర స్థలం ఆక్రమించుకునుట ద్వారా అంత క్షేమకరమైనది కాదు. మాక్సిమం మినిమమ్ దేవుని మందిర స్థలాలు కొనుక్కోవడమే మంచిది. దావీదు కొన్నాడు కాబట్టి ఇప్పుడు వాళ్ళేమంటున్నారు? ఫైట్ జేస్తున్నారు. ఇది మాది. ఇది ఏ హమారా, ఏ హమారా ఇది మాది అంటున్నారు. అందుకొరకే ఇప్పటికి పోరాటాలు చేస్తున్నారు. ఈ రోజుకి వాళ్ళు ఫైట్ చేస్తున్నారు. మేము ఏదైనా చేసుకోండి మేము కాదనం. ఇది మాత్రం మేము వదలం. ఇది మాది. వాళ్ళ ప్రాణాలు పోతున్నా ఆ ల్యాండ్‌ని వదలటంలా. కారణం దావీదు దాన్ని కొన్నాడు. ఇది వాళ్ళదే. దేవుడు వారికి ఆ దేశాన్ని ఇచ్చాడు ఫ్రీగా. దావీదు ఆ స్థలాన్ని కొని ఏం చేశాడు? ఆ కొండ ప్రదేశాన్ని బలర్పించి బలిపీఠం కట్టాడు. సొలొమోను అక్కడ మందిరం కట్టాడు. ఆ మందిరం ద్వారా అర్పణలు అర్పించబడ్డాయి. ఇటీవల ఒకళ్ళు చెప్తున్నారు. 20-30 అడుగులు లోతు వరకు గూడా లోపలికి వెళ్తే ఆ భూమిలో వీళ్ళు పైన కవర్ చేశారు. లోపలికి వెళ్తేనంట రక్తము, మట్టి కలిసిన ఈ పెడ్డలున్నాయంట. ఏవి చెప్పండి? హ్మ్. అంటే అవి మట్టి కానీ గ్రావెల్ అంటే సరే మనదే ఓ టైపు, వాళ్ళదో టైపు మట్టి ఉండొచ్చనుకోండి. అందులో లేయర్స్‌గా ఉన్నాయంట. అరలరలుగా. ఏది రక్తం. అంటే అక్కడ ఏం జరిగింది? బలర్పించబడింది. యెరూషలేములో ఆ! లక్షలు కోసేవాళ్ళంట. మేకలు, గొర్రెలు, పొట్టేళ్ళు, ఎద్దులు వీటిని. కాబట్టి ఆ రక్త నమూనాలు లోపల ఇప్పటికి ఉన్నాయి. కాబట్టి జ్ఞాపకం పెట్టుకోనండి. ఆ మోరియా పర్వతం నుండే అక్కడ కట్టబడిన మందిరం నుండే ఆయన ఏలుబడి చేస్తాడు. ఈ యుద్ధం అయిపోయి సంఘం ఎత్తబడాల. ఎత్తబడిన 7 సంవత్సరాల శ్రమల కాలంలో ఇవన్నీ జరుగుతాయి. అంతంలో ఆయనొస్తాడు. 7 సంవత్సరాల చివరిలో వచ్చి ఆ యొక్క యెరూషలేముని ఏం చేస్తాడు? హర్మగిద్దోను యుద్ధం ద్వారా వాళ్ళని ఓడించి మొత్తం తన స్వాధీనంలో తీసుకొని పరిపాలన ప్రారంభిస్తాడు. కాబట్టి ఆ దినం కొరకై మనం అందరం కూడా ఏం కావాలా? సిద్ధపడాల. యెరూషలేములో నుండే పరిపాలన జరుగుద్ది. ఆ పరిపాలన జరిగే దినాల కొరకై
మనము మరి సిద్ధపడాల. ఆ యెరూషలేములో ఆయన పరిపాలించే 1000 ఏళ్ల పరిపాలన కాలంలో, పరిపాలనలో మనం ఉండటం గాదు. పరిపాలించే వారంగా ఉండాలి. అది. కాబట్టి ఈ మధ్యాహ్న కాల సమయంలో, ఈ సాయంకాల సమయంలో పరిపాలనలో నువ్వు ఉండటానికి ట్రై చేయబాకు. నువ్వే పరిపాలించేవాడుగా ఉండు. నువ్వు పరిపాలిస్తే అది వేరు. కాబట్టి నువ్వు పరిపాలించాలా. నువ్వు ఆయనను పరిపాల ఆయన పరిపాలించే రాజ్యంలో ఆయనతో కలిసి నువ్వు పరిపాలించు. వేయేళ్ల పరిపాలన కాలంలో ఇద్దరుంటారు. పాలించేవారు, పాలింపబడేవారు. అది. అంటే ఒకళ్ళు పరిపాలన చేసేవాళ్ళుంటారు. 5 పట్టణాలు, 10 పట్టణాలు. కొంతమందేమో పరిపాలనలో ఉంటారు అంతవరకే. వాళ్ళు ఏమి పెత్తనాలేమి చేయరు. ఏలుబడి చేయరు. కాబట్టి దేవుని ప్రజలంగా మనం జ్ఞాపకం పెట్టుకుందాం. ఎల్లవేళలా గూడా జ్ఞాపకం పెట్టుకోవాల్సిందేమిటంటే, ఆయన పరిపాలించే రాజ్యంలో నీవు నేను మనం ఉండాలి. కాబట్టి ఇప్పుడు యెరూషలేము ఆ! అక్కడ బలులర్పింపబడి, అది అంగీకరింపబడి ఉన్నది. దేవుని మనసున్న స్థలమే యెరూషలేము. కాబట్టి దాన్ని ఆయన వారికిచ్చాడు. ఇప్పుడు అది మోరియా పర్వతం ఉన్న స్థలమే. మోరియా పర్వతం మీద ఉన్నదే యెరూషలేము దేవాలయం. అక్కడి నుంచి ఆయన పరిపాలన చేయబోతున్నాడు. ఎక్కువ చెప్పను, టైం అయింది. కాబట్టి మనమందరం గూడా ఒక దినాన యెరూషలేములో ఆయనతో గూడా కలిసి ఏం జేయాల? పరిపాలన చేయాల. కాబట్టి ఆ రోజు ఆహ్, ఆ చోట నుంచి నువ్వు పరిపాలించేటప్పుడు ఆయన, నువ్వు ఆ పరిపాలనలో ఉంటావా? లేదా? అనేది ఒక ప్రశ్న. సహించిన వారమైతే ఆయనతో కూడా ఏలుదము. 2 తిమోతి 2వ అధ్యాయము 11, 12 వచనాలు. కాబట్టి ఏలుబడిలో ఉండటానికి ట్రై చేద్దాం. ఏలుబడిలో ముఖ్యంగా ఏలే వారంగా ఉండటానికి ట్రై చేద్దాం. ఏలే వారంగా ఉండటానికే మనము సిద్ధపడాల. కానీ రాబోయే దినాల్లో, గడ్డు దినాలు గనుక మన విశ్వాసాన్ని మనం కాపాడుకోవాల. ఇప్పుడు ప్రతి స్థలంలో కూడా సువార్తకి ఏమొస్తుంది? వ్యతిరేకత. ఆంధ్రాలో సువార్తకు వ్యతిరేకత లేదు. ఇప్పుడు ఆంధ్రాలో కూడా వ్యతిరేకత వచ్చేసింది. అంటే రాకడికి ఇదొక సూచన. హిందూ శక్తి, హిందూ శక్తి, జనశక్తి, శివశక్తి ఇట్లా సంస్థలు కొన్నొచ్చాయి ఇటీవల. వాళ్ళు కేవలం మన మీద టార్గెట్ చేస్తున్నారు. ఇంకోడున్నాడు రాధా మనోహర్ అని. అతడు యేసుప్రభుని చాలా దుర్భాషలు మాట్లాడుతూ, క్రైస్తవులను ఎగతాళి చేస్తూ తిరుగుతున్నాడు వాడు. ఇలాంటి వాళ్ళు రావటం ద్వారా ఏమవుతుందంటే, రాకడికి ఏమవుతుంది? సూచనలుగా ఉన్నాయి. ప్రభువుని తిట్టుట, ప్రభువుని దూషించుట. ఇంకా హిందువుల్లో చాలా మంది గూడా ఇదే. ఇప్పుడు వీళ్ళు ఎవరు? కాశ్మీరీ బ్రాహ్మణులను 10,000 మంది అడుగుబట్టినోళ్ళని తీసుకొని వచ్చి మోడీ వాళ్ళకి నెల భత్యాలిస్తూ భారతదేశమంతా తిప్పుతున్నాడు. ఆయా స్థలాలు తిప్పుతూ వాళ్ళని ఏం చేయిస్తున్నాడు? ప్రచారం చేయమని చెప్పాడు. హైదరాబాద్‌లో భగవద్గీత పంచుతున్నారు. హైదరాబాద్‌లో ఇతర స్థలాలు పంచుతున్నారు. హ్మ్. భగవద్గీత, భగవద్గీత లేవు అంటున్నాడు. కాబట్టి వాళ్ళు ఇస్తూ తిరుగుతున్నారు. ఇవన్నీ గూడా మనకు సూచనలుగా ఉన్నాయి. నా నామం నిమిత్తమై మీరు సకల జనముల చేత ద్వేషింపబడుదురు. కాబట్టి అంతం వెంటనే రాదు. మనం ద్వేషించబడతాం. అది ప్రవచనం. ట్రంప్ వచ్చాడు. ప్రవచనాలు ఇంకా కొంతమంది దైవజనుల అభిప్రాయము, ట్రంప్ రావటం ద్వారా ఇంకా ప్రవచనాలు త్వరగా నెరవేర్చబడతాయని, రాకడికి ఏర్పాట్లని ఏమవుతాయంట? ఇంకా కొంచెం త్వరగా అవుతాయంట పనులు. కాబట్టి ఇలాంటి పరిస్థితుల మధ్యలో మనం ఉన్నాం. కనుక మనం సిద్ధపడదాం. ఉదయకాలం ఏం చూసాము? మోరియా పర్వతం మీద ఎవరున్నారని చూసాం. అబ్రాహాము, ఇస్సాకు. అబ్రాహాములో ఏం చూసాం? విశ్వాసం, ప్రేమ, కష్టపడిన జీవితం. నాలుగవది త్యాగం. త్యాగం. అంటే ప్రభువు కన్నా దేన్ని ఎక్కువ ప్రేమించినోడు కాడు. మోరియా పర్వతం మీద అవి కనపడుతున్నాయి. మోరియాలో ఉన్న మనం కూడా విశ్వాసమును కాపాడుకోవాలా. మనము ప్రభువుని ఎక్కువగా ప్రేమించే వారంగా ఉండాల. ప్రభువు కొరకే కష్టపడే వారంగా ఉండాల. అంతేకాకుండా ప్రభువును ఆ! ప్రభువు కొరకై దేనికి లక్ష్యపెట్టక, ప్రభువు కన్నా దేన్ని ఎక్కువగా ప్రేమింపక, ప్రభు కొరకై ఎంత క్రయమైనా చెలించే వారంగా ఉండాల. ఐదవది ఆయన యందు భయభక్తులు కలిగిన వారంగా ఉండాలి. ఇలాంటి అనుభవాలు ఆ! కలిగిన వారేమవుతారు? ఆశీర్వదింపబడతారు. విస్తరిస్తారు. అభివృద్ధి పొందుతారని విన్నాం. ఇప్పుడు ఆ మోరియా పర్వతం యొక్క వివరణ కొంత విన్నాం. భవిష్యత్తు రాత్రి మరలి
రాత్రి గుడిలో కొంత వింటాం. కాబట్టి ప్రపంచ టర్నింగ్ పాయింట్ అంతా ఏ కొండ మీద ఆధారపడింది? మోరియా. మొదటిదేమో ఒలీవల కొండ. రెండవది ఒలీవల కొండ మీద దిగుతాడంతే. దిగి యుద్ధం అయిన తర్వాత వచ్చి ఎక్కడుంటాడు? మోరియా పర్వతం ఎంతకాలం ఉంటాడు? రైట్. 1000 సంవత్సరాలు ఆ మోరియా పర్వతం మీద ఉన్న యెరూషలేము నుండే పరిపాలన. యెరూషలేములో 1000 సంవత్సరాలు ఉంటాడు. వేయేండ్ల పరిపాలన. ఆ వేయేండ్ల పరిపాలన అయిపోయిన తర్వాత ప్రకటన గ్రంథము 20వ అధ్యాయం 11, 12, 13 వచనాల్లో ఉన్నట్లుగా గోగు, మాగోగు వారు భూప్రపంచం అందరిని పోగు చేసుకొని బయలుదేరతారు. ఇది ప్రపంచ అంతిమ యుద్ధం. హర్మగెద్దోను యుద్ధమే మూడో ప్రపంచ యుద్ధం అని అనుకోకూడదు మనం. హర్మగెద్దోను యుద్ధం అదొక ప్రాముఖ్యమైనది. కానీ అంతిమ యుద్ధం ఏది? గోగు, మాగోగు వారు చేసే యుద్ధం. అంటే వాడప్పుడు ఏం చేస్తాడు? మళ్ళీ వాడు ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు జరిగే యుద్ధమే హర్మగెద్దోను యుద్ధం ఆ లోయలో జరుగుద్ది. కానీ లాస్ట్ యుద్ధం ఏది? వరల్డ్ వైడ్‌గా ఎండింగ్ వార్‌లో ప్రపంచవ్యాప్తంగా అందరూ గ్యాదర్ అవుతారు. చుట్టూ ప్రపంచవ్యాప్తంగా అందరూ లెగుస్తారంట. ఎవరి మీదకి? ప్రభువు మీదకి. ఎందుకంటే 1000 సంవత్సరాలు పరిపాలన చేస్తాడు యెరూషలేములో. పరిపాలన 1000 సంవత్సరాలు చేసేసరికి ఈ అరబ్బులు గాని, ఇంకా ఇతరులు ఇండియా గావచ్చు, చైనా, రష్యా ఇంకా వారి అనుబంధ దేశాలు, మిత్ర దేశాలు అందరూ లెగుస్తారు ఇలా. ప్రపంచం అంతా ఇలా లెగుస్తారు. ఆయన ఆగమన ప్రకాశం చేత వారందరిని సంహరించి చదవండి ప్రకటన గ్రంథం. అది మూడో ప్రపంచ యుద్ధం. అంటే అంతిమ యుద్ధం. ప్రపంచ అంతిమ యుద్ధం. మీరు బైబిల్ మూసేశారు. అమ్మా! మేము మళ్ళీ వెనక్కెళ్తామని మీకు తెలీదు. నిజమేలే పాపం అలసిపోయి ఉన్నారు. ప్రకటన చదవండి. 20వ అధ్యాయం 11వ వచనం చదవమ్మా. ఆ! 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 ఇప్పుడు 15వ వచనం. దానికి ముందే 13. ఆ! ఆ! హ్మ్. లేకపోతే 7వ వచనం చదవమ్మా. 7 నుంచి. రైట్. ప్రకటన 20వ అధ్యాయం 7వ వచనం. 1000 సంవత్సరాలు గడిచిన తర్వాత ఆ! హ్మ్. హ్మ్. ఆ! మొత్తం ప్రపంచవ్యాప్తంగా యుద్ధంకి సిద్ధమవుతారు. ముఖ్యంగా అందరూ దేని మీదకొస్తారు? మోరియా పర్వతం మీద ఉన్న యెరూషలేము మీదకే వస్తారు. అంటే మోరియా మీద ఏం జరుగుతాయి? యుద్ధం జరుగుతాయి కానీ మోరియా వాళ్ళు ఏమై ఉండాలా? సిద్ధంగా ఉండాల. అంటే మోరియా వారు మెలకువగా వారే కాదు మనం గూడా. తర్వాతమ్మా. దేవుని యొద్ద నుండి అగ్ని దిగి వచ్చి వాళ్ళని గ్రహిస్తది. అయిపోద్ది. చాలు చాలు. కాబట్టి అపవాది, క్రీస్తు విరోధి, సాతాను, అబద్ధ ప్రవక్త ముగ్గురు ఆ బిలములో పడవేయబడతారు. తర్వాత వాళ్ళు మళ్ళా బయటకొస్తారు. మరలా దహించి వేయబడతారు. అప్పుడు రాజ్యాధికారం ఆయనదే. ధవల సింహాసనం తీర్పు, తర్వాత పరలోకం ప్రారంభం, నరకం ప్రారంభం. కాబట్టి ఇవన్నీ మనకు చూసినప్పుడు మనం ఏం కావాలంటే ఆ! లెట్ అస్ ప్రిపేర్ అవర్ హార్ట్స్. అది. మన హృదయాలను మనం ఏం చేయాలా? సిద్ధపరచుకోవాలి. కాబట్టి ప్రకటన 16వ అధ్యాయంలో ఉన్న హర్మగెద్దోన్ యుద్ధం వేరు. ప్రకటన 20వ అధ్యాయంలో ఉన్న అంతిమ యుద్ధము వేరు. కాబట్టి మనం అందరం గూడా మరి రాత్రి కొన్ని రాకడ సంబంధమైన సంగతులు కూడా చెప్పుకుంటాం. ఆసక్తిగా కలిగిన వారు ఉండండి. ఎవరు వెళ్ళొద్దని కోరుతున్నాం. త్వరగా మీరు పనులు ముగించుకొని రండి. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇప్పుడు వీటన్నిటిలో కూడా తప్పించుకొని మనిషి కుమారుని ఎదుట నిలబడే శక్తి గలవారగునట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయొచ్చు. మెలగుగా లూకాసు వార్త 21:36. మరి మనందరం సిద్ధపడదాం. ఏలుబడి చేసే మోరియా కొండ మీద నుండి ఏలుబడి చేస్తే ఆ ఏలుబడిలో మనముండి, మనం కూడా ఏలుబడి చేసే వారంగా ఉండాలి. ప్రార్థన చేసుకుంటాం. మరలా రాత్రి 7 గంటలకే సమయానికి చేరి వస్తాం. గమనించండి.
అన్న రాత్రి 9:40కి బస్సుంది. 9 గంటలకి ఇక్కడి నుంచి బయలుదేరి వెళ్తారు. 9:10కి కానీ. కనుక సమయానికి కూలంగా మనం చేరువస్తే మంచిది. ఇంకా రావాల్సిన వారికి కూడా దయచేసి తెలియచేయండి. బయటకు వెళ్ళిన వారికి. అలాగనే సమయంలో తమ్ముడు రవి ముగింపు ప్రార్థన చేస్తారు. లంకాలపల్లి. ప్రేమల తండ్రి, కృపా కనికరము కలిగిన దేవ, జీవము కలిగిన దేవ, జీవాధిపతి, మీ ఘనమైన, ఉన్నతమైన, శ్రేష్టమైన గొప్ప నామమును బట్టి వందనాలు ప్రభా, స్తోత్రములు. తండ్రి, మోరియా ప్రార్థన మందిరంలో తండ్రి, ఈ దినము తండ్రి 8వ యానివర్సరీ డేలో కూడా మీరు తోడుగా ఉండి, మీరు జరిగించిన పరిచర్యంతను బట్టి వందనాలు ప్రభా, స్తోత్రములు. మీ యొక్క ఆత్మను బట్టి తండ్రి, మీ ఆత్మాభిషేకం అనుగ్రహించి ప్రభా, తండ్రి మోరియా పర్వతం గురించి ప్రభా అనేకమైన విషయంలో మాతో మాట్లాడుతొచ్చినందుకు వందనాలు ప్రభా, స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. ప్రభా ఉదయకాలము అలాగే ప్రభా, అలాగే మధ్యాహ్న కాల సమయంలో కూడా తండ్రి ఉన్నతమైనటువంటి దేవా తండ్రి ఇస్రాయల్ దేశం గురించినటువంటి సత్యాన్ని, దేవుని వాక్యం గురించిన సత్యాన్ని తెలుసుకోవడానికి ప్రభా, మీ దాసుని ప్రభా మమ్మల్ని నిలబెట్టి అనేకమైనటువంటి సూచక్రియలు జరగబోయేటివి, జరిగినవి తండ్రి మేము వినులాగున తండ్రి మేము కూడా విశ్వాసంలో తండ్రి రాబోయే కాలంలో సిద్ధపడుట కొరకై మమ్మల్ని కూడా ప్రభా ఒక సిద్ధపరిచినందుకు వందనాలు ప్రభా, స్తోత్రములు చెల్లిస్తున్నాం. అలాగే ప్రభు ఇక్కడ మీ దాసులు ప్రభా శివనను కుటుంబాన్ని బట్టి, అక్కను బట్టి, ప్రమిళ అక్కను బట్టి, ఇంకా తోటి సంఘాన్ని బట్టి వందనాలు ప్రభా, స్తోత్రములు. వారు చేస్తున్న పరిచయను బట్టి వందనాలు. రాత్రికాలం జరిగే పరిచయలో కూడా తోడుగా మనం వేడుకొనొచ్చు. చేరొచ్చిన వారందరిని బట్టి స్తుతిస్తూ, మహిమాఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ, మా ప్రభువును నిజ రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామంలో స్తుతించి, ప్రార్థించి, బ్రతిమలు అడిగి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని నుండి, ప్రభువైన యేసుక్రీస్తు వారి నుండి, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం, కాపుదల, భద్రత, దీవెన ఆయన ప్రేమించే వారికి మనం ఇప్పుడు సదాకాలం తోడేడును గాక. ఆమేన్.